నిజంగా అతనికి ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు కూడా కాదు, రాజకీయ నాయకుడు కూడా కాదు, ఒక వ్యాపారవేత్త. అతను వ్యాపారవేత్తకు గత 5 సంవత్సరాల్లో అవకాశం వచ్చింది, అందుకని రాష్ట్రంతో వ్యాపారం చేశాడు. గత 5 సంవత్సరాలు చూడండి ఋషి గారు, ఎగుమతులు అంటే ఏంటి? గంజాయి. దిగుమతులు అంటే ఏంటి? డ్రగ్స్. పాలన అంటే ఏంటి? ప్రతిపక్ష పార్టీ వారిని, ప్రజా సంఘాలని, ఆఖరికి మీ మీడియా వారి కూడా గొంతు నొక్కడం, ఎవరన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, లేకపోతే కేసులు పెట్టి లోపల తీసుకెళ్లి హింసించడం, ఎవరూ లేరు. వాళ్ళు వచ్చి ఈ రోజున నర్రపరాక్షలు చూసారా, ఈ శాకాహారులాగా మారినట్టుగా ఈ రోజు మాట్లాడతా దళితులు నేను మాట్లాడుతున్నానండి. అంటే జగన్ 2.0 అనేది చెప్తున్నాడు కదా సినిమా. జగన్ 2.0 అంటే ఇటువంటి ఏమంటారు గంజాయి స్మగ్లర్ని, లేకపోతే గంజాయి వ్యక్తుల్ని, లేకపోతే అక్రమాలు చేసిన వాళ్ళని, అన్యాయం చేసిన వాళ్ళని, జైల్లో ఉన్న వాళ్ళని పలకరించడమే జగన్ 2.0నా? అర్థం కాని పరిస్థితి. అంటే ఒకటి ఉంది సార్ ఋషి గారు, పాలనలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, చేత కాకపోతే సైలెంట్గా ఉండాలి తప్ప ప్రయోగాలు చేయకూడదు. అవును, ప్రయోగాలు చేయకూడదు. ఓ డాక్టర్ దగ్గరికి, ఇప్పుడు కంటి డాక్టర్ దగ్గరికి పన్ను గురించి వెళ్ళాడు అనుకోండి, నాకు సంబంధం లేదని పంపాలి, కానీ ఆడ కన్నో పన్ను పీకేయకూడదు, రెండు పోతాయి కదా. అదే చేశాడు ఆయన. ఏమంటే గతంలో ఎవరో కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా అంతకు ముందు జరిగినటువంటి పరిపాలనకు సంబంధించి మంచి పనులు కొనసాగించారు, రాజశేఖర రెడ్డి గారితో సహా. అవునండి. కానీ ఎక్కడ కూడా విధ్వంసం చేయాల. జగన్మోహన్ రెడ్డి అలా కాదండి. ఇప్పుడైతే 2019లో వచ్చాడు, ఇందాక చెప్పినట్టు ఒక విధ్వంసం నుంచి మొదలుపెట్టి, ప్రజావేదిక కూల్చివేత కాడి నుంచి మొదలు పెట్టుకుంటా వచ్చి అన్ని విధ్వంసాలు, డిస్ట్రక్షనే, కన్స్ట్రక్షన్ ఒకటి లేదు.